దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు తోడైయుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయము. ఈ ఫ్యాన్ కట్టేసేయండి, లేదా వీళ్ళకి పెట్టండి, వాళ్ళకి పెట్టండి. ఇలా పెడితే నిద్రపోతారు, ఆపేసేయండి. దోమలు కొడుతున్నాయి, పెట్టండి. రైట్. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు. నాయందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు ఏముంచాలంట? ఈరోజు విశ్వాసం ఉంచుతామని చెప్పండి. అయ్యా మేమందరం విశ్వాసం ఉంచుతాం తండ్రి, చేయతి చెప్తారా? మేమందరం ఈరోజు విశ్వాసం ఉంచుతున్నాం అయ్యా. హల్లెలూయా. లేఖనము ఏదో చెప్తుందంట. ఏం చెప్తుందంటే విశ్వాసం ఉంచితేనంట. చదవండి సిస్టర్. వాని కడుపులో నుండి జీవ నది కదా, నదులంట, జీవ జల నదులు పారునని ఎవరు గట్టిగా అరిచి చెప్తున్నాడండి యేసు ప్రభు. ఏమని? విశ్వాసం ఉంచండి రా, నా మీద విశ్వాసం ఉంచండి, ఉంచిన వెంటనే మీ కడుపులోనికి జీవజల నదులు పంపిస్తానన్నాడండి. ఏముంచాలి? కింద వచ్చి తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పారు. హల్లెలూయా. అంటే నది ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ నదులు అంటవి. నదులు అన్నాడు కదా, అది దేని కొరకని కింద వచ్చిన చెప్తున్నాడు? పొందబోవు ఆత్మను గూర్చి చెప్పానంటున్నాడు. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు కడుపులో జీవజల నదులు ప్రవహించాలి? హల్లెలూయా. దేంట్లో అసలు ఎందుకని కడుపులో జీవజల నదులు ప్రవహించాలి? ఎందుకని కడుపులో జీవజల నదులు ప్రవహించాలి? హల్లెలూయా. దేంట్లో? కడుపులో. తలలో కాదు, కంట్లో, నోట్లో, వాటి కడుపులో ఎందుకు ప్రవహించాలి? ఇది తెలుసుకోగలిగితే అప్పుడు ఆయన యందు విశ్వాసం వస్తుంది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆయన కడుపులో మాత్రమే జీవజల నదులు ప్రవహింపచేస్తున్నాడు? ఎందుకు గర్భంలో మాత్రమే ఆత్మను కుమ్మరిస్తాను? మనం నెత్తి మీద కుమ్మరించొచ్చుగా. ఇది పలుకుతున్నది ప్రభు అయిన యేసు, మామూలుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వానికి సృష్టికర్త. హల్లెలూయా. ఆయన చెప్పాడంటే ఏదో ఉంటుంది. చూడండి, ఆ గర్భంలో సమస్తాన్ని ఆయన తన నోటి మాట ద్వారా సృష్టించాడు. కానీ ఈ సృష్టిలో ఉన్న సమస్త మానవుల్ని గర్భము నుంచి పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. సమస్తాన్ని తన నోటి మాట ద్వారా సృష్టించారు, కానీ ఆయన ప్రతి మనిషిని ఒకని మూలముగా లేదా గర్భం మూలముగా వస్తున్నారు. అవ్వ అనే గర్భం మూలంగా వస్తున్నారు. అందుకని ఆ గర్భములో, ఆ గర్భము నుంచి ప్రపంచమే, ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది కదా, భారతదేశం కదా, ఈ ప్రపంచం అంతా ఉంది కదా. ఈ ప్రపంచంలో ప్రజలు లేకపోతే ఎందుకు ఈ ప్రపంచం? ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇందిరా కాలనీ ఉంది. ఈ ఇందిరా కాలనీ ఎందుకు వచ్చింది? కొన్ని ఇల్లులు ఉన్నాయి, అది ఎవరో ఇవ్వని, ఎవరో పేరు మీద ఇవ్వని, అది అనవసరమైన విషయం. అసలు ఈ కాలనీలో మనుషులు లేకపోతే దీన్ని ఇందిరా కాలనీ అని పిలుస్తారా? హల్లెలూయా. ఏమని పిలుస్తారు? చెరువు, పొలము, చేపల చెరువు, రొయ్యల చెరువు, లేకపోతే ఊడు పూడ్చుకునే వరి పంట, సంథింగ్ ఏదో పిలుస్తాం. హల్లెలూయా.
అలా ఈ ప్రపంచం తయారవడానికి ఏర్పడింది ఏదైనా ఉందంటే తన నోటి మాట ద్వారా కాదు, గర్భము ద్వారా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆ గర్భానికి పెద్ద జబ్బు వచ్చింది. ఏం జబ్బు? పెద్ద జబ్బు వచ్చింది. ఆ జబ్బు పేరు పాపము. ఆ పాపం వల్ల వస్తున్నది మరణం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన పెద్ద ప్లాన్ వేశాడు. ఆయన పరమవైద్యుడు కదా, ఆయన ఏం ప్లాన్ అయినా వేయగలుగుతారు. హల్లెలూయా. ఒరే, ఈ గర్భానికి పెద్ద జబ్బు వచ్చింది. ఈ గర్భంలోంచి అందరూ పుడుతున్నారు, కానీ అందరూ చచ్చిపోతున్నారు. హల్లెలూయా. అందుకోసం ఆయన వచ్చి ఒక మాట చెప్తున్నాడు పండుగ దినాన. ఒరే, నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు ఎప్పుడూ సావకుండా వాడి గర్భంలోకి నేను కొన్ని నదులు పంపిస్తాను. ఆ నదుల పేరు పరిశుద్ధాత్మ నదులు అన్నాడు. హల్లెలూయా. ఆ నది ఏం చేస్తుందంటే, ఏ మరణ నదులు ఉన్నాయో, ఏ పాప నదులు ఉన్నాయో ఆ నదులను కూడా దాన్ని కూడా ఈ నది మింగేస్తుంది, చంపేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెద్దోళ్ళు మన పెద్దవాళ్ళకి బాగా తెలుసు, ఉప్పు పర్ర అని పిలువబడుతుంది కొన్ని ప్రాంతాలు. మెల్లమెల్లగా పంట నీరు పెట్టిన తర్వాత, సాగు మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఉప్పు పర్ర అనరు. హల్లెలూయా. మంచి భూమి అని పిలుస్తారు. హల్లెలూయా. అలా ఇవన్నీ రకరకాల సోడు భూములు, ఉప్పు పర్రలాగా తయారైపోయి గర్భాలన్నీ పాప గర్భాలైపోయి, శాప గర్భాలైపోయి ఒకటి నుంచే వచ్చినాయి. హల్లెలూయా. ఆ గర్భమును మాత్రము ఆయన సృష్టించలేదు. అంటే ఆయన సృష్టించలేదు, ఆయన ద్వారా రావట్లేదు. ఆ గర్భములో ఉన్న శిశువును సృష్టించినప్పుడు ఆ గర్భంలోనికి తెలియకుండానే పాపం ఎంటర్ అయిపోతుంది. హల్లెలూయా. మరణం ఎంటర్ అయిపోతుంది. హల్లెలూయా. ఆ మరణమేమో పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ పాతాళమేమో నరకంలో ఉంది. హల్లెలూయా. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడతానికి పరమ వైద్యుడు వచ్చాడు. హల్లెలూయా. సృష్టికర్త వచ్చారు. హల్లెలూయా. యేసు వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట. అందుకని చెప్తున్నాడు ఆయన, గర్భములో జీవజల నదులు ప్రవహిస్తాయి అంటున్నాడు అనమాట. అప్పటి వరకు మరణం వచ్చింది, శాపం వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది, అన్ని రకాలు వచ్చినాయి. అవన్నీ కూడా చంపేస్తున్నాయి. కానీ ఈ గర్భంలో ఇక జీవజల నదులు, ఆత్మ నదులు ప్రవహింపజేస్తాను, వాడికి సావడు అన్నాడు. హల్లెలూయా. ఆ నదులు ఈ రోజున మనలో పారితే నీ వంశావళంతా కూడా యేసుక్రీస్తు వంశావళిగా మారుతారు. హల్లెలూయా. ఆ నదులు కనుక మీ కుటుంబాల్లోకి రాగలిగితే, మీ జీవితాల్లోకి, మీ గర్భంలోకి కనుక విశ్వసిస్తున్నప్పుడు అవి ఈరోజు మీకు గర్భంలోకి రావడానికి ఇష్టపడుతున్నాయి. అవి కనుక మీరు కావాలని విశ్వాసంలో ఎదురు చూడగలిగితే, ఆ నదులు కనుక వస్తే కనుక ఆ నదులు ఈ సంబంధమైన, ఈ భూలోక సంబంధమైన పంట పండించదు, అది పరలోక సంబంధమైన పంట పండిస్తాం. హల్లెలూయా. ఆ పరలోక సంబంధమైన పంటలో పాపం ఉండదు, శాపం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు. అందుకనే పరలోకంలో కన్నీరైనను, దుఃఖమైనను, వేదనైనను, ఏడుపులైనను లేవన్నాడు ఆయన. ఉంటాయనడా? హల్లెలూయా. ఆ నదిని పట్టుకుని వచ్చాడంటే యేసుప్రభు వారికి. అది చెప్తున్నాడు, బిగ్గరగా అరిచి చెప్తున్నాడు, ఒరే నా మంది విశ్వాసం ఉంచండి రోయ్ అన్నారు. నా ఎందుకు కాదు. హల్లెలూయా. వాక్యమందు ఆయనే, వాక్యమే దేవుడే అన్నాడు, వాక్యమే యేసే అన్నాడు, వాక్యమే శరీర ధైర్యం వచ్చింది అన్నాడు. ఆ వాక్యమే యేసు యందు విశ్వాసం ఉంచితే, ఆ శిలువ యందు విశ్వాసం ఉంచితే, ఆయన మరణమందు విశ్వాసం ఉంచితే, ఆయన పునరుద్ధానమందు విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం ఉంచిన వాడిలోనికి మీ అమ్మ నిన్ను కన్నప్పుడు కాదు, మా అమ్మ నన్ను కన్నప్పుడు లేదు, దావీదమ్మ కన్నప్పుడు దావీదు అన్నాడు, మా అమ్మ నన్ను పాపంలో కన్నది అంటాడు. అందరూ అమ్మలు అలా కన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేస్తుంది, వద్దన్నా కూడా ఆ పాపము వచ్చేస్తుంది. అందుకు ఆ పాప గర్భంలోనికి, ఆ మరణ గర్భంలోనికి మరణాన్ని మింగివేసే జీవజల నదుల్ని ప్రవేశపెడతానన్నాడు. హల్లెలూయా.
ఇక ఆ నదులు వస్తే, ఆ నది నీ గర్భంలో గనక పారడం మొదలైతే, ఆ నదులు నీ జీవితంలోకి రావడం మొదలైతే, ఆ ఆత్మ నీ గర్భంలో ప్రవేశించగలిగితే గనక నీకిక విజయాలే విజయాలు, పంటలే పంటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదమే ఆశీర్వాదం. హల్లెలూయా. అభివృద్ధి అభివృద్ధి. హల్లెలూయా. సమాధానమే సమాధానం, నెమ్మదే నెమ్మది. ఏది దొక్కది ఉండదు. ఎందుకంటే అది ఈ లోక పంట కాదు, అది పరలోకము నుంచి వచ్చిన జీవజల నది. హల్లెలూయా. నా గర్భం ఆల్రెడీ మృతతుల్యం అయిపోయింది అన్నది సారా. నో ప్రాబ్లం, నా నీళ్ళు పంపిస్తా, అప్పుడు ఆ గర్భము జీవిస్తుంది అన్నాడు. హల్లెలూయా. మృతతుల్యమైపోయిన ఆ సారా గర్భాన్ని కూడా ఆయన పండిస్తే ఇస్సాకు అనే నవ్వు పుట్టిందంట. హల్లెలూయా. అంటే ఆ నీళ్లు గనక, ఆత్మ నది గనక మనలోనికి, మన జీవితంలోనికి, మన శరీరంలోనికి, మరీ ముఖ్యంగా మన గర్భంలోనికి, ఏ గర్భాన్ని అయితే నువ్వు కంటున్నావో ఆ గర్భం చచ్చిపోతుంది. మా అమ్మ నాన్న కన్నది, మా అమ్మ చనిపోయింది. నేను నా కుమారుడు కన్నాను, నేను చనిపోతాను. అసలు సావు అనేది లేకుండా, మరణం అనేది లేకుండా, దుఃఖం అనేది లేకుండా ఒక నది వస్తుంది. ఆ నది అంటుంది, నేను జీవ నదిని నేను జీవింపజేస్తాను తప్ప మరణింపచేయనంటుంది. హల్లెలూయా. అందుకని ఆయన గర్భములో నదులు ప్రవహింపచేస్తానని చెప్పాడు అనమాట. ఈ మొక్క చెప్పడానికి ఎంత చెప్పాల్సి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. నేను కేరళ వెళ్ళి వచ్చాను. 4 రోజులు చాలా ప్రయాణం చేసి చాలా రకరకాల నీళ్ళు తాగాను కాబట్టి కొంచెం గొంతు సమస్య ఉంది. తొందరపడకండి. హల్లెలూయా. ఇబ్బంది పడకండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ గర్భంలో ఇప్పుడు మరణాన్ని కంటూ ఉంది కదా. యెషయా గ్రంథం చూడండి, నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందో. 48వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. అవి నీకు వినబడలేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. ఏ నమ్మకస్తుడు? దేవుడు ఏమన్నాడు ముందు? ఇందాక వచ్చినోడు ఆ నాయందు విశ్వాసం. ఆ నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం కదా. ఈడేం చేస్తున్నాడంట? నీవు అపనమ్మకస్తుడువై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడు అని అది మన బ్యాచ్లే. ఏది? అపనమ్మకము, తిరుగుబాటు చేయడం. రకరకాల బ్యాచ్లు ఉన్నాయన్నమాట. హల్లెలూయా. క్రైస్తవునే, యేసుని నమ్ముకున్నామే, కానీ ఏం చేద్దాం? మా పాస్టర్ గారు ఇప్పుడు ప్రార్థన చేస్తేనే మనసు వస్తుందండి. మేము మీ పాస్టర్ గారికి మీకు పరలోకం లేదండి, మరి నరకంలో ఒక మూల గెట్టేస్తాడండి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు విశ్వాసం వచ్చేది చాలు. హల్లెలూయా. నీ కానాను స్త్రీ ఉంది, కానాను స్త్రీకి పాస్టర్ గారు ఉన్నారా? ఎవరి మీద పాదాల మీద పడింది? పేదరులు అన్నాయి, వెనక జరుగు, ఏంటి అస్తమాటలు వచ్చి వేసుకో పాదాల మీద పడతా అంటే, అయ్యయ్యా నా కూతురయ్యా, అయ్యా నా పిల్లలకే రొట్టు ముక్కలు అన్నారు ప్రభు. అయ్యా మాకు కూడా చిన్న చిన్న రొట్టు ముక్కలు ఇవ్వండి ప్రభు. ఒక పిల్లలు అనుకోండి ప్రభు, బల్ల నుంచి పడిన రొట్టు ముక్క ఏం తింటాం ప్రభు అన్నారు. హల్లెలూయా. అమ్మా నీ విశ్వాసము అంతే విడుదల వచ్చేసింది. హల్లెలూయా. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి, మా చర్చ్ దగ్గరికి వెళ్ళాలండి, అప్పుడు కానీ మాకు అయ్యో మా పెద్ద పాస్టర్ గారు ఏమనుకుంటారో, ఎందుకంటే కానుకలు అంతా ఆయనకి ఇస్తున్నాం కదండి. ఈ పంచాయతీలు ఏమి లేవని ఉన్నాయా? అమ్మా నీ విశ్వాసము అప్పుదంతే. ఆ క్షణం అంది తన కూతురికి, నీవు ఉంచవలసింది ఏమన్నా నేను? అదే ఎవరి యందు? ఆయన యందు. ఏమొస్తుంది? జీవజల నదులు వచ్చేస్తాయి. అప్పటి వరకు ఏముంది? మరణము, శాపము, దుఃఖము, రోగము, దరిద్రము అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ యేసు నామమున తొలగిపోవును గాక. అది ఎటువంటిదైనా ఈరోజు వెళ్ళిపోవలసిందే. రెడీయా? హల్లెలూయా. ఈయనంట అపనమ్మకస్తుడు అంట. అందుకని నేను చెవి ఏం తెరపడలేదు.
వినటం వల్ల ఏం కలుగుతుంది అన్నాడు. అందుకని చెవి తెరపండుగంటే ఏంటి? మనకు కూడా చాలా మందికి పాంప్లెట్ పంచుతున్నాం, మేము వినమండి ఈ సువార్త వినమని, మేమేమో దెయ్యం వార్త అని చెప్తున్నామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేము ఇది డబ్బులు ఏమైనా అడిగామండి మేము వచ్చి, రండయ్యా ప్రభు అక్కడ దగ్గర పడుతుంది, మీ కట్లు ఏమున్నాయో, మీ పిండి మీ గాయాలు ఏమున్నాయో పిండటానికి ప్రభు వస్తున్నాడు, పరమ వైద్యుడు వస్తున్నాడు అని చెప్తున్నాను. హల్లెలూయా. నదులు తాగిపిస్తాడా? ఇప్పుడు వరకు ఆ మందు ఈ మందు, ఆ అరుకు ఈ అరుకు, ఏదేదో తిరుగుతున్నావే, ఎన్ని వదిలేరా, అసలైన నది పట్టుకుని వచ్చాము ఈరోజు చెప్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది మామూలు నది కాదు, పరిశుద్ధాత్మ నది. హల్లెలూయా. ఈరోజు మీ కుటుంబాలని, ఈ ప్రాంతాన్ని ఆ నది ప్రవహించునుగాక. ప్రతి ఇంటి వారి దాహములు తీర్చునుగాక, ప్రతి ఇంటి వారి అవసరతలు తీర్చునుగాక, ప్రతి ఇంటి వారి రోగములు దెయ్యములను యేసు అధికారము గల నామములో బంధించేస్తున్నాం. చాలా మందికి నిద్ర లేని పరిస్థితి, వాళ్ళకి నిద్ర కలుగును గాక, సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సౌఖ్యము కలుగును గాక. ఇది ఉచితముగా ఇవ్వబడింది. బిగ్గరగా అరిసా అని చెప్తున్నాడు. అందుకని నేను కూడా బిగ్గరగా అరుస్తాను, రండి. పరిశుద్ధాత్మ నదులు నీ దేహంలో ఇక ప్రవహించడానికి ప్రభు యొక్క శక్తి ఈ రోజు వచ్చి ఉన్నది, ప్రభు యొక్క సువార్త వచ్చి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ భక్తుల్లాగా, ఈ వంశావల్లాగా మనం కూడా ఏం చేయట్లేదంట, చెవులు చదువుతారు వాళ్ళు. మనం ఒకసారి పైన చదువుబిడ్డ. ఎస్, అది నీకు వినబడనే లేదు. ఎందుకు? చెవులు లేవేంటి? ఉన్నాయి. ఎస్ చెప్పింది మీరు నిజమేరో అన్నాడు యేసు ప్రభు. ఏం చెప్పాడండి? మీరు వినువంటి వారు విందురు కానీ వాటిని మందగిలిపోని మీ సేవలు అన్నాడు. బ్యాచ్ యెషయా చెప్పింది మీ కొరకు చెప్పింది నిజమే అన్నాడు యేసు ప్రభు గారు. ఎవరిని ఎత్తుకున్నారు? యెషయా గారు చెప్పిందని ఎత్తుకుంటున్నారు. ఇది యెషయా గారు పంపించి. ఎస్, ఎగ్జాక్ట్లీ. హల్లెలూయా హల్లెలూయా. ఏంటండి మాట్లాడదు, ఏం కాదు, కూర్చో. ఏంటి కూర్చుని వాళ్ళు ఉంటే ఎదురుగా జరగండి, ప్లీజ్. లేకపోతే అమ్మా ఎవరైనా కూర్చుని వాళ్ళు వచ్చారా? హల్లెలూయా. అదే ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయదు. హల్లెలూయా. ఇతను ఎందుకు ఇతను గర్భము నుంచి తిరుగుబాటు చేస్తున్నాడంటే ఇతను వింటున్నాడు కానీ కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారంట. హల్లెలూయా. తిరుగుబాటు ఎవరి మీద చేయగానే యేసు మీద, పరిశుద్ధాత్మ మీద చేయదు, పోవు, తీర్పు తీర్చబడదంట. హల్లెలూయా హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ పంపిస్తే వచ్చాను సుమా. అవి నీకు వినబడలేదు, అవి నీకు తెలియబడలేదు. పూర్వము నుండి నీ చెవే తెరవబడలేదు. చదవండమ్మా. ప్రభు ఏమో నమ్మకం ఉంచండి అన్నాడు, ఇతనేమో వాళ్ళ కోసం మనం మనకి ఎందుకు నమ్మలేదు, మనమే అపనమ్మకస్తాం. హల్లెలూయా. ఈరోజు నీ యందు నమ్మకం ఉంచుతామయ్యా, నీ యందు నమ్మకం ఉంచుతాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నా యేసయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. నమ్మికయుంచని పేతురినే నమ్మావు, నమ్మక ద్రోహం చేసిన యూదాను నమ్మావు. నమ్మికయుంచని పేతురినే నమ్మావు, నమ్మక ద్రోహం చేసిన యూదాను నమ్మావు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నా యేసయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా. ఎంత నమ్మదేవుడు అంటే అమ్మేస్తాననేవాడు కూడా నమ్ముతున్నాడు ఆయన. మనం అదే బ్యాచ్. హల్లెలూయా. నమ్మకం ఉంచని పేదలు కూడా అసలు నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నీకు తాళం చేయరు కూడా నీకు ఇచ్చేస్తానన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. తర్వాతలో ఈ నదులు పారిన తర్వాత పరిపూర్ణమైన నమ్మకత్వంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. ఈ నది ఎప్పుడైతే కనుక పేతుల్లో పారిందో ఇక అతను అసలు ఇక ఆయనలాగా తల్ల కిందలుగా తిరివేయండి అన్నాడు. ఆయన కొరకు చచ్చిపోతాన్నాడు. హల్లెలూయా. నన్ను చంపినా కూడా ఆయన నామాన మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు. హల్లెలూయా. ఆ నదిలో ఉన్న గొప్పతనం అది. కాబట్టి మనం అపనమ్మకస్తులుగా ఉన్నాం. ఈరోజు గనక అయ్యా నిన్నే నమ్ముతానయ్యా, నా జీవితంలో జరగవలసిన అద్భుతం కొరకు, ఆశీర్వాదం కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు, నేను అభిషేకం కొరకు, నేను నా ఇంటి కొరకు, నా జీవితంలో జరుగుతున్న సూపర్ నేచురల్ కార్యాల కొరకు నీ నామాన్నే నమ్ముతాను ప్రభా. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నా జీవితంలో నమ్మకత్వాన్ని నేను ఒమ్ము చేయక నీ నమ్మకాన్ని బట్టి నా జీవితంలో కార్యాలు చేయని ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే చాలు. హల్లెలూయా. ఆయన నది పంపిస్తాడు. హల్లెలూయా. ఆయన నదిని పంపిస్తాడు. హల్లెలూయా. చూడండి, నీ తల్లి గర్భము పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడు అని పిలిపించుకుంటేవని నాకు అది విషయం. అంటే తల్లి గర్భంలోనే తిరుగుబాటు స్వభావము, అపనమ్మక స్వభావం వస్తుందని చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది స్వభావం? అందుకు నదులు కావాలి. ఇప్పుడు తిరుగుబాటు స్వభావము, అపనమ్మక స్వభావము తల్లి గర్భంలోంచి వస్తుందంట. అంటే పిండముగా తయారవుతున్నప్పుడే ఆ స్వభావము వచ్చేస్తుంది మనలోనికి. ఆ స్వభావాన్ని తీసేయడానికి ప్రభు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడు? నా యందు విశ్వాసం నమ్మకముంచు, నీలోనికి జీవజల నదుల్ని పంపిస్తాను. ఇవి మామూలు నదులు కాదు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఏ నదులు? పరిశుద్ధాత్మ నదులు. అందుకనే ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా ఆదాము నుంచి ఇప్పటి వరకు ఎవరిని గర్భం ధరించినా గర్భంలో ఏమొస్తుందంట? అపనమ్మకం వస్తుందంట. రెండోది, కాబట్టి చాలా మంది భారతదేశంలో యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారా? అపనమ్మకం వచ్చిందా? నమ్ముతున్నారు. తిరుగుబాటు చేయట్లేదా? ఎందుకు? వాళ్ళకు నదులు తెలియకంతే. నది వచ్చిందనుకో ఆ స్వభావాన్ని మార్చేస్తుంది. ఆ నీళ్లు ఆ భూమిలో పారి అనుకో, అక్కడున్న ఆ ఉప్పు, ఆ సౌడు అనే ఆ స్వభావాన్ని ఆ నీళ్లు మార్చేస్తుంది. హల్లెలూయా. యెషయాకు కూర్చో. ఆ నీళ్లు ఆ స్వభావాన్ని మార్చివేస్తుంది. ఎందుకు ఆ నీళ్లు ఆ మట్టి స్వభావాన్ని మార్చివేస్తుంది అంటే, ఆదాము మట్టి నుంచే తీయబడ్డాడు, ఆ మట్టిలోంచే నీవు నేను వచ్చాం. హల్లెలూయా. కాబట్టి ఇది కూడా ఏంటి? అందుకని మట్టి ఘటములని మనం పిలుస్తున్నాడు. ఈ మట్టిలోనికి ఆ నీళ్ళు, ఆ పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ నీళ్ళు వస్తే తప్ప ఈ గర్భంలో ఉన్న ఆ తిరుగుబాటు స్వభావము, లేదా ఆ అపనమ్మక స్వభావము, లేదా ఆ పాప స్వభావము, లేదా ఆ లోబడని స్వభావాలు, లేదా కనుక ఆ చీకటి స్వభావాలు, ఆ దరిద్ర స్వభావాలు మారవు. హల్లెలూయా. అందుకు దేవుడు చెప్తున్నాడు అనమాట, మీ గర్భంలోకి నదులను పంపిస్తానని. అందుకని గర్భం అనే పదాన్ని, గర్భము అనే దాన్ని ఎందుకు ఉపయోగించాడు అనేది అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి జన్మ గర్భంలోంచి రావాలి. కాబట్టి ఆ గర్భములోనే ఇది ఉండి ఆడిని మరణం వైపు మరణింప చేస్తుంది, పాపం వైపు నడిపించి పాపం నుంచి మరణంలో తీసుకెళ్లి చంపేస్తుంది. ఇప్పుడు ఇంకొక నది వచ్చింది, బతికించడం మొదలు పెడతారంట, చిగురింప చేయడం మొదలు పెడతారంటండి. హల్లెలూయా. హల్లెలూయా. యోబు ఈ విషయాన్ని చెప్తూ అంటారైనా, ఒక చెట్టు నరకబడి ఎండిపోయిందంట.
కానీ ఎప్పుడైతే పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ జలము ఆ పక్కకు వచ్చిందంట, ఆ పక్కకు వచ్చింది అంటే ఆ మొద్దు ఆ నీటి వాసన చేత చిగురించడం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. నీళ్ళు కూడా రాలే, ఏంటి నీటి అంటే చెమ్మ, ఆ వాసన వచ్చిందంట. ఆయన శరీరం అంతా నరకబడింది, ఆయన శరీరం అంతా పురుగులతో ఉంది, ఆయన శరీరం అంతా బూడిదలో కూర్చుని ఉన్నాడు. ఆయన మొద్దులా ఆ చెట్టంతా నరకబడిపోయింది, ఆ కొమ్మలన్నీ నరకబడ్డాయి, వాళ్ళ కుమారులు నరకబడ్డారు, వాళ్ళ పశువులు నరకబడ్డాయి, ఆయనకున్న ఆస్తి నరకబడ్డాది, ఆయనకున్నటువంటి అంతస్తు అన్నీ నరకబడి మొద్దులాగా బూడిదలో కూర్చుని ఉన్నాడు. నీటి వాసన వచ్చిందంట ఆయన దగ్గరికి. ఈ నీళ్ళు కాదు, జీవజల నది అని వాసన వచ్చినట్టే ఆయన అన్నాడు, నేను చిగురిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ గర్భాల్లో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో, మీ భర్తల జీవితాల్లో, మీ జీవితాల్లో ఆ చిగురు వచ్చునుగాక, ఆ చిగురు వచ్చునుగాక, ఆ ఫలం వచ్చునుగాక, ఆ పుష్పం వచ్చునుగాక, ఆ సువాసన వచ్చునుగాక, అయినా ఆ సమృద్ధి వచ్చునుగాక యేసు నామములో. అందుకని యోబు ఆ చిగురు వచ్చిన తర్వాత నేను రెండంతలుగా, హల్లెలూయా, హల్లెలూయా, రెండంతల పంట ఇచ్చేటువంటి నది అది, మామూలు నది కాదు అది. ఆ నది వస్తే చాలు రెండంతల పంట. ఇస్సాకు దగ్గర కూడా కరువు కాలంలో ఆ నది వచ్చిందంట, 100 పంటకు వస్తుందంట. కరువు కాలంలో 30 పోతే ఎక్కువ. హల్లెలూయా. అటువంటిది ఇస్సాకు 100 పంట వస్తున్నాడంట. అంటే ఆయన ఉన్న దేశంలో ఎక్కడ మంచు పడేది కాదంట. ఇతను పెట్టుకున్న పొలం దగ్గర మాత్రమే ఆకాశం నుంచి మంచు వచ్చేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మంచు? పరలోకపు మంచు వచ్చేదంట. అదే పరిశుద్ధాత్మ వర్షం. హల్లెలూయా. అందుకని నేను అన్నాడా, 100 పంట కరువు కాలంలో కోసానన్నాడు. హల్లెలూయా. ఈరోజు అదే భూమిలోంచి తీయబడిన నీ గర్భాల్లోనికి, నీ దేహంలోని కూడా ఆ 100 పంట కోసే ఆ ఆకాశపు మంచు మీ మీద కురుసునుగా చేస్తున్నాము. హల్లెలూయా. కొంచెం వాటర్ కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు. హల్లెలూయా. అబద్ధాలు ఆడతారంట. 2 3 విపరీతమైన బుద్ధులు కలవారంట. ఎప్పుడు ఏ గర్భంలో ఉన్నప్పుడు? అందుకని జీవజల నదులు కావాలి. మన అమ్మ మన నాన్న ఈ జీవజల నదులతో కనుక నన్ను కన్నదనుకో, మా అమ్మ మా నాన్న ఈ నదులతో నింపబడి అప్పుడు నన్ను కన్నదనుకోండి, నేనేమవుతానప్పుడు? ఈ ఈ లక్షణాలు నాకులోకి రావు. పరలోకంలో ఉన్న ప్రభు యొక్క నదిలో ఉన్న లక్షణాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ తల్లి గర్భంలో పడినది మొదలుకొని విపరీతమైన బుద్ధి కలరంటే. మళ్ళీ చదువుతాను చూడండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని, ఆ పిండముగా ఉన్నప్పుడు మొదలుకొని భక్తిహీనులు అంటే అందరూ విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన దోడనే అబద్ధములాడుచు. హల్లెలూయా. మనకి అంటే అబద్ధం ఏదో బయటకు వచ్చిందని నేర్చుకోవట్లేదు. లోపడే ఆ పాపము, ఆ శాపము, ఆ స్వభావాన్ని పెట్టించింది. అందుకోసమే ఈ గర్భంలోకి నీళ్లు కావాలన్నాడు. హల్లెలూయా.
అయ్యో మా పిల్లలు కనేసామండి, మేము అంతా అయిపోయామండి, హల్లెలూయా. అయినా ఆ గర్భంలోకి ఆ నీళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆ గర్భంలోకి ఆ నీళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆ చేదనే దాన్ని, ఆ మార అనే దాన్ని చంపేసి మన జీవితాన్ని మధురంగా మార్చేస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు వరకు ఉన్న లెక్క ఒకటి, ఈ నది వచ్చిన తర్వాత లెక్క వేరిపోతుంది. ఏంటో లెక్క అంటే కనుక మధురమైన ఫలింపు, ఆశీర్వాదం, సమాధానం, విజయము, విడుదల. హల్లెలూయా. ఈ నదులన్నీ మనలో ప్రవహిస్తూ ఉంటాయి. ఇంకా పంటలే పంటలు, పంటలే పంటలు. అందుకనే ఈ గర్భములోనే పాపం మొదలైంది. ఆ పాపం మరణానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకని నదుల్ని పంపించడం మొదలుపెట్టాడు. ఈ రెండో వచనంలో చెప్తున్నాడు, విపరీత బుద్ధి గలవారు అబద్ధములాడుతారు, పుట్టినది మొదలుకొని తప్పి పోతారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి వాడు కూడా, అట్లాంటి పేతురు, మీకు ఇంకా ఉదాహరణతో చెప్తాను. పేతురు అబద్ధం ఆడాడు లేదా? ఏమన్నాడు? వీడెవడో నాకు తెలియదు అన్నాడు. చిన్నది ఏమన్నది? నువ్వు ఆడుతుంటే తిరిగామన్నది. హల్లెలూయా. ఇంకా తెలియదు, నువ్వు ఆ బ్యాచ్ తోటే ఉన్నావు అన్నది. హల్లెలూయా. ప్రభు కూడా ముందు చెప్పాడు, అబద్ధం ఆడతావు అంటే ఈయన పుట్టినప్పటి నుంచి ఈ స్వభావము. కానీ అపోస్తుడే, అభిషిక్తుడే. హల్లెలూయా. కానీ మేడగదిలో ఈ నది వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధం ఆడుతూ ఉంటాడు. హల్లెలూయా. అంటే మధురమైపోయాడు. హల్లెలూయా. అసలు అనేక మందికి ఆశీర్వాదం అయిపోయాడు. ఆ కృప ఈరోజు మన దగ్గరకు వచ్చింది, పలకరిస్తుంది. నీవు కూడా, నేను కూడా, మీ అందరి నేను కూడా ఎన్నో అబద్ధాలు ఆడేవాడిని. హల్లెలూయా. అట్లాంటి నేను మొన్న ఎవరి దగ్గర అంటున్నానా, నీకు దమ్ముంటే నీ లైఫ్లో నన్ను అబద్ధం ఆడితే పట్టుకోరా అంటున్నాను. 15 మంది పాస్టర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళు. అంటే మేము కూడా అబద్ధాలు ఆడతాం కదండి అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. మీకు దమ్ముంటే పట్టుకోండి, నా లైఫ్లో అబద్ధం ఆడని పలానా సింహాపురం ఈ రోజుని ఈ చోట ఇట్లా మా తోట అబద్ధం అని పట్టుకుంటారా, మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఎక్కడి చెప్పింది? నది పారుతుంది. నది యొక్క స్వభావం అది. నది అంటుంది, నాలో పాపం ఉందా? చెప్పరా, ఎక్కడ ఉంది చెప్పు, నిరూపించండి మీకు దమ్ముంటే. వాళ్ళు ఎవరికి తీసుకెళ్ళిపోతుంది? ఈ ఆత్మ మాట్లాడుతుంది, నేను కాదు. ఆ ఆత్మ పాపాన్ని అసహించుకుని, అబద్ధాన్ని అసహించుకుని. హల్లెలూయా. పుట్టిన తోడనే అబద్ధం ఆడతారంటే ఇలా. పుట్టిన తోడ కదా. అసలు యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా అబద్ధం ఆడుతున్నారు. ఈయన పేతురు నేను తక్కువ అనిపించట్లేదు, ఆయన గొప్ప అభిషిక్తుడు. హల్లెలూయా. మన కొరకు చెప్తున్నారు ఈ మాటనే. మనం కూడా అలా ఉన్నామేమో. కానీ నది వచ్చిన తర్వాత పేతురు ఎలా అయితే మారిపోయి ఉన్నారో అలా మనము పేతురులా మారిపోవచ్చు, ప్రభువులా మారిపోవచ్చు. హల్లెలూయా. అందుకు విశ్వాసంతో అడగాలి. అడిగేటప్పుడు ఆయన బిగ్గరగా ఎందుకు అరుస్తున్నారంటే, మీకు ఎంత విశ్వాసం ఉందో అడగండి. ప్రభువా, ఈరోజు ఆ నది నా జీవితంలోకి రావాలి, నా కుటుంబంలోకి రావాలి, నా పిల్లల్లోకి రావాలి, నా యజమానులోకి రావాలి, నా సమస్యలోనికి రావాలి. నీ సమస్యలోకి అన్నది వచ్చిన ఆ సమస్యలన్నీ కొట్టుకుపోతాయి. నదులు, రోగాల, దరిద్రాల, పాప ఏదైనా కావచ్చు, ఆ నది కనుక వచ్చిందా తుడిచిపెట్టుకుపోతుంది. హల్లెలూయా. అది పరలోకం నుంచి, ప్రభు దగ్గర నుంచి వచ్చిన నది, జీవ జల నది, ఆత్మ నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పేతురుకే ఆ నది ఉపయోగపడితే మనకెంత ఉపయోగపడుతుంది. ఎందుకన్నా గొప్పలో మనం ఆ నది పొద్దుకున్న తర్వాత ఆయన ప్రసంగం చేస్తుంటే 3,000 మంది మేము ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. హల్లెలూయా.
అప్పుడు వరకు అబద్ధం ఆడవాళ్ళు అందరూ వచ్చి ఈ దగ్గర ఉండి మేము ఏం చేయమంటారు చెప్పండి పేతురు గారు, మీరు ఏం చెప్తారో చేస్తామన్నారు. హల్లెలూయా. ముందు నీటిలో మునగండి, తర్వాత నది వస్తుంది మీరు అంటున్నాడు. హల్లెలూయా. అందుకని మొదట మీరు బాప్తిజం పొందండి, తర్వాత పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు. హల్లెలూయా. ఫిలిప్పు తన పట్టణంకి వెళ్ళి సువార్త ప్రకటించి సమరయ పట్టణంలో అందరినీ వాక్యం ద్వారా అద్భుతాల ద్వారా రక్షించిన తర్వాత వాళ్ళందరినీ పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ నదుల్ని ఏళ్ళలోకి రప్పించడం కొరకు నీటి బాప్తిజం ఇచ్చి 3 రోజులు వెయిట్ చేయించాడంట. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత వారి మీద చేతులుంచగా అప్పటి వరకు వారి మీద ఆత్మ దిగి రాలేదు, ఆ రోజున వారి మీద ఆత్మ దిగి వచ్చిందని. హల్లెలూయా. ఆ నది వచ్చిన తర్వాత ఊర్లు మారిపోతాయి, స్వభావాలు మారిపోతాయి, పాస్టర్లు మారిపోతారు. హల్లెలూయా. అందుకని అపోస్తలులు అందరూ అమ్మో మీరు మా ఏరియాకు రాకూడదు అనలే, మా చర్చికి రా అనలే. ఎక్కడ ఈ ప్రసంగాలు ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. నేను భారతదేశం నలుమూలలో తిరిగి వచ్చాను. ఏంటి ఇక్కడ ఈ నూతులో కప్పలే ఇక్కడ ఉండి అనవట్లే, భారతదేశం నలుమూలలా తిరిగి వచ్చున్నాను. భారతదేశం నలుమూలలా. గుజరాత్కి వెళ్తే నేను అడుగుపెట్టిన ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కేకలు ఎత్తాయి. హల్లెలూయా. ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది, అక్కడికి వెళ్తే వారం రోజులు అక్కడ ఉండి ప్రార్థన చేసి వచ్చాను. ఇప్పుడు కుంభమేళ జరుగుతుందా, అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉండి ప్రార్థన చేసి వచ్చాను. హల్లెలూయా. అసలు ఎల్లని ప్రాంతం లేదు, ఎల్లని రాష్ట్రం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు ప్రభు? సర్వలోకమునికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించి ఈ నదిలో ప్రవహింపచేయండి రా. భూములన్నీ బీడిబారిపోయి, ఆ భూములన్నీ పండట్లేదు, ఆ భూములన్నింటికి మరణం వచ్చినాయి. ఆ ప్రజలు, ఆ తెగలే ఈ భూములు, ఆ వర్ణాలే ఆ మనుషులే ఈ భూములు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, ఈ నీళ్లు తాగితే వాళ్ళు బ్రతుకుతారన్నాడు. హల్లెలూయా. నదిని ఆపేస్తారు మీరు, నదిని. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పేతురులాగా మనల్ని మార్చేయగలిగే నది మన వరకు వస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి. ఏ ఆశ? దురాశ అంటే గర్భములో ఉన్న ఆశలన్నిటినీ చంపేస్తుందంటే ఇది. దురాశలన్నిటినీ చంపేసి దేవుని ఆశలు, దేవుని చిత్తాలు, దేవుని ఉద్దేశాలు మొదలు పెడుతుందండి అది. దురాశ గర్భము ధరించి పాపము కనగా హల్లెలూయా. ఈ నది పండితే ప్రేమను పండిస్తుంది. ప్రేమ ఫలం ఏమనగా, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ఆ ప్రేమే యేసు, ఆ యేసు పరలోకమైనాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఆత్మ పంటను పండిస్తుంది, అది శరీర పంటను పండిస్తుంది. పాపము పరిపక్వమై మరణానికి అంటది. ఈ ఆత్మ పరిపక్వమైతే ఆత్మ ఫలాన్ని పండిస్తుంది. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ఆ ప్రేమే యేసు, ఆ ప్రేమే ఆ యేసే పరలోకు, ఆ పరలోకానికి నిన్ను పంటకి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ జలాలతో పండావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ జలాలతో నువ్వు పండావు అనుకో, పండి 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 బాగా కాయలు కాసావు అనుకో. కాసిన తర్వాత ఆ కాసిన కాయలు కోసామనుకో, కోసిన కాయల్లో ఉన్న విత్తనాలు అట్టుకెళ్ళి ఇంకొక చోట వేసామనుకో. నా మాట అర్థమవుతుందా? నువ్వు జలాల ద్వారా పండి ఆ పండిన పంటలో ఉన్న కాయల్లో విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు నీలోంచి, లేదా కనుక ఆ చెట్టు చావకముందైనా చనిపోయిన తర్వాత ఆ విత్తనాలు తీసి వేరే ఒక భూమిలో, వేరొక దేశంలో, వేరొక రాష్ట్రంలో వేసామనుకుందాం. అక్కడ మళ్ళీ ఏమవుతాయి? ఆత్మ ఫలాలే వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు?
నేను ఇదిగో ఇప్పుడు సిస్టర్ చదివారు పాపం పరిపక్వమై మరణానికి అంటది. ఆ ఫలం పండించలేదు నేను. జీవజలనదితోటి జీవవృక్ష ఫలమైన యేసును పండిస్తే ఆ జీవవృక్ష ఫలము ఆత్మఫలమైన ఆత్మ పంట అయిన ఆత్మఫలం ఏమన్నదిగా ప్రేమను పండించింది. కాబట్టి ఆ ఆత్మ విత్తువ రూపంలో వాక్యం విత్తనం. కాబట్టి ఆ విత్తనాన్ని బట్టిగా నేను ఎక్కడేసినా కూడా అది మొలిస్తే కనుక యేసునే మొలిపిస్తుంది వల్ల. హల్లెలూయా. ఆ విత్తనాలే వేస్తాను అనుకున్నాను. హల్లెలూయా. ఆ విత్తనాలే వేస్తున్నాను. మరి ఆకాశ పక్షులు వచ్చి పట్టుకెళ్ళనివ్వకుండా బాగుంది. ఆకాశ పక్షులు వచ్చి పట్టుకెళ్ళనివ్వకండి. ఆకాశ పక్షి విత్తనం రూపంలో ఆకాశ పక్షులు వచ్చి విత్తనాలు పట్టుకెళ్ళిపోయి కదా. పట్టుకెళ్ళి కదా. ఎందుకు? మొలక లేనందున. ఎందుకు మొలక లేదు? నీరు లేనందున. ఎందుకు నీరు లేదు? అది నీటిలో నానబెట్టినందువలన. ఏరు లేనందున. ఏరు లేవడానికి భూమి లేనందువలన. హల్లెలూయా. ఆ భూమిలోకి వేరు పారాలంటే అందుకని పౌలు చెప్తున్నాడు క్రీస్తులోకి వేరు పారని అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు వేరు పారాలంటే ఆయన బాప్తిజం ఇచ్చాం కదా, ఆయనలోకి సమాధి చేయబడుతున్నావు కదా, అప్పుడు ఆ విశ్వాసం ద్వారా ఆయనలోనికి వేరు పారాలి. నీవు నీటిలో బాప్తిజం పొందినప్పుడు అప్పుడు ఆయనలో ఉన్న ఆహారం, ఆయనలో ఉన్న సమృద్ధి, ఆయనలో ఉన్న స్వభావం నీలోకి వస్తుంది. కాబట్టి మీ అమ్మ, మీ నాన్న, మీ ముత్తాత నుంచి వచ్చిన స్వభావం సమాధి చేయబడి ఆయన స్వభావాన్ని అనగా పరలోక స్వభావాన్ని ధరించుకుంటా. కాబట్టి నీకు దుఃఖం రాదు, మరణం రాదు, సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది. హల్లెలూయా. విజయం ఉంటుంది, కృప ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, తన మహిమైశ్వర్యం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గర్భం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారో మీకు కొంచెం చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ గర్భములో ఆయన వచ్చి నివసించాలకి నువ్వు ఏ విశ్వాసం కలిగి ఉండాలో, ఏ నమ్మకం కలిగి ఉండాలో, ఇప్పుడు ఆడికలాగా అక్కడ ఒక రిఫరెన్స్ రాయబడ్డది కదా యెషయా గ్రంథంలో, ఆలకలాగా చెవులు కన్నులు మూసుకోకుండా తెరిస్తే కనుక ఈరోజు మనలోకి వచ్చేస్తుంది. ఎంత కృప అండి! ఎవరికి దొరికిన కృప ఇందిరమ్మ కాలనీలో మనకి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాలనీలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, కానీ పరలోకంలో ఆయన కాలనీ ఉంది, పల్లె ఉంటుంది. ఈరోజు ఇల్లు వచ్చాను. హల్లెలూయా. చాలా బాగుంటుంది. దానికి నేను విడోస్ కాలనీకి వెళ్ళాను, విధవరాలు ఉండే కాలనీకి వెళ్ళాను. హల్లెలూయా. దానికి మెట్లు ఏమీ లేవు, ఇలాగ ఒకటే ఉంది. దానికి ఇటువైపున ఒక మెట్టు ఉంది, ఇటువైపున ఒక మెట్టు ఉంది. ఈ మెట్టేమో ఒక రూము, ఈ మెట్టేమో ఒక రూము. ఇలా వెళ్ళిపోతుంది పైకి. ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతూనే ఉంది. ఇంకో మెట్టు, ఇంకో మెట్టు, ఇంకో మెట్టు, ఇంకో మెట్టు, అలాగన్నీ. ఈ మెట్టు పక్కన ఇంకొకరు ఉన్నారు, ఈ పక్కన ఉన్నారు. చివరిన మా అమ్మ ఉంది. హల్లెలూయా. 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 దానికి ఏమేమి పునాది ఒకటే, గాల్లో అలా తీరాడుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళందరూ కొంగు తీసి ఇలా పరుస్తారు. ఈ మధ్యలో ఉంది కదా నడుచుకుంటే వెళ్తా దారి. ఏమనుకుంటున్నాను, తిట్టేస్తారా ఏంటి అడుగెత్తేనని ఇలా వేద్దాం అనుకుంటున్నాను. అమ్మో కింద చూస్తే నేను తగ్గిపడిపోతానే. మరి హల్లెలూయా. గొప్పగా ఉంటుంది. నదులు తాగాలి కానీ మనం పైకి ఆ నదులు తీసుకుపోతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు పాపంలో ఉండి శాపంలో ఉండి మూలుగుతూ ఉన్నాను మెట్ట మధ్యాహ్నం. ప్రభువు నన్ను ఇట్లా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి ఒక నదిలో పడేశాడు. నాకు తెలియదు అది జీవజలనది. హల్లెలూయా. మొత్తం కాలిపోతున్నాను. అసలు తాగి 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 వచ్చానప్పుడు. హల్లెలూయా. నా పాపదాహం తీరిపోయింది. అందుకని సమరయ స్థితితో చెప్తున్నాడు, నేను ఇచ్చు నీళ్లు తాగువాడికి ఎన్నటికి ఆ నది తాగా. హల్లెలూయా. ఇంకా తాగాలని ఉంది ఇప్పుడు నాకు. హల్లెలూయా. 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 నీ దాహాలన్నీ తీరిపోతాయి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నది ఒక్కసారి అలా తాగితే, ఆ నదిలో ఒక్కసారి అట్లా ముట్టుకోగలిగితే మన లైఫే మారిపోతుంది. హల్లెలూయా. స్ఫటికములా ఉంది ఆ నది అంతా. మొత్తం దాని మధ్యలో ఉంది ఆ నది. ఇట్లా అద్దంలా మెరుస్తూ ఆ నదిలోకి వెళ్ళి ఆ నదిలో పడ్డాను అంతే. ఇంకా హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే ఎక్కడ పడాలి నేను?
నేను చేసిన పాపాలకి పాపం పరిపక్వమై చదవని సిస్టర్. దురాశ గర్భము ధరించి దురాశ, ఎన్నో దురాశలు నాకు. ఆ ఆశలన్నీ గర్భం ధరించి పాపమును కనగా పాపమును కంటే పాపము ఆ పాపము పరిపక్వమై మరణమును కనగా దాన్ని చంపి అది పాతాళంలోకి తీసుకెళ్ళి నరకంలోకి మూలపడేయాలి. కానీ కృప వచ్చి జీవజల నదిలో పడేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకు నేను కన్క్లూజన్ ఇస్తాను, చాలా ఉంది సబ్జెక్ట్. అందుకు ఆయన ఆ గర్భములో ఆత్మ మూలంగా పుట్టాడు. హల్లెలూయా. ఇంకెవడో ఆ నదిని ఇవ్వలేడు. ఆ పాప గర్భంలోనే ఈయన మన అవ్వ నుంచి వచ్చిన రక్తం ద్వారా వీటి ద్వారా పుట్టలేదు, ఆత్మ మూలంగా పుట్టాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, పొందబోవు ఆ నదిలేంటి, పొందబోవు ఆత్మ అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే ఈ నదులు మనకి ఇవ్వగలడు, ఈ కృప మనకి ఇవ్వగలడు. అందుకు ఆయన సిలువలో మన కొరకు వెల చెల్లించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గాయాల వైపు చూడగలిగితే ఆయనలోంచి వస్తున్న నదులు అవే, ఆ రక్త నదులు. హల్లెలూయా. మన పాపాలను, శాపాలను, సమస్తాన్ని మలినమంతా కడగగలిగేటువంటి రక్త నదులు. ఎక్కడ? ఇదిగో ఈ పాదాల దగ్గర, ఈ పాదాల్లో పొడిపించుకున్నాడు. హల్లెలూయా. ఈ తలలో పొడిపించుకున్నాడు. నా తలంపులన్నీ చెడ్డవి. హల్లెలూయా. నా పాదము దొంగ పాదము. హల్లెలూయా. నా చెయ్యి చాలా చెడ్డ చెయ్యి. హల్లెలూయా. ఇక్కడ కొట్టించుకున్నాడు. నా గర్భము తరతరాల నుంచి అవ్వ నుంచి వస్తూ ఉంది, అందుకని ఇక్కడ బల్లిపు పోటే పొడిపించుకున్నాడు. హల్లెలూయా. ఆ నదులన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి. అంటున్నాడు, మీకిక మరణం లేదు, నేను మరణిస్తాను, మీకు జీవం ఇస్తాను. హల్లెలూయా. నాలోంచి వచ్చిన రక్త నదుల చేత మీరు శుద్ధీకరించబడండి. అప్పుడు నా ఆత్మ మీ గర్భంలో ప్రవేశించి అది ఏదేను తోటలో నది ఎలా ప్రవహించిందో అలా ప్రవహించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ మూలముగా పుట్టినోడు వచ్చాడు. ఇప్పుడు పుట్టినోడు వచ్చాడు కాబట్టి ఈ లోకములో పాపం వల్ల వస్తున్న మరణం, పాపం పరిపక్వమే మరణాని కంటే మరణము పాతాళం, అది తీసేసి ఆత్మ మూలంగా పుట్టినోడిని విశ్వసిస్తే, ఆత్మ మూలంగా పుట్టినోడు సిలువలో మరణించి మన కొరకు రక్తం పెట్టాడని విశ్వసిస్తే, ఆయన 3వ రోజున తిరిగి లేచాడని నమ్మి విశ్వసిస్తే, ఇప్పుడు నీలోనికి ఆ జీవజల నదులు వస్తాయంట. హల్లెలూయా. సింపుల్. ఇప్పుడు ఏం చేయాలి మనం? మొదట ప్రభువా నేను పాపిని అన్నారు. ఏమన్నాడు తెలుసు పేతురు? నన్ను విడిచిపో, అసలు నీ దగ్గర రావడానికి కూడా నేను. అది హల్లెలూయా. అయితే ఆయన అన్నాడా, నువ్వే నాకు కావాలన్నాడు. మనం అంటామా? మనం పౌలు అంటాడా, నేను పాపిలో ప్రధానుడయ్యా అంటాడు. ఎవరు? మనం అంటామా? అందుకని నది రావట్లే. హల్లెలూయా. అందుకని రక్త నదులు ముందు మనం శుద్ధీకరించట్లే. హల్లెలూయా. ఎక్కిపోయాడు కూర్చుంటాం ఇలా విరుసుగా కూర్చొని అతను పరిశుద్ధులు అంతే. హల్లెలూయా. పాపుల్లో ప్రధానయ్యా అన్నాడు. అయ్యో నేను దుర్మార్గుని, దుష్టుని, అసలు నన్ను నా దగ్గరికి రావద్దు అన్నాడు పేతురు. నువ్వే కావాలయ్యా, మాకు తెలియని మరి చెప్తున్నాడు. పేతురికి ఫస్ట్ వెళ్ళి చెప్పు, నేను లేచేదని. హల్లెలూయా. ఎంత ప్రేమ చూడండి. ఈ రోజున అదే నది మీ దగ్గరకు వస్తుంది, అదే కృప మీ దగ్గరకు వస్తుంది, అదే శక్తి మీ దగ్గరకు వస్తుంది, అదే రక్తం మీ దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది, నేను పాపినయ్యా అంటావా? ఆ నది మీలోనికి ప్రవేశపడటానికి ఇష్టపడుతుంది. 2 చేతులు పైకెత్తి మీ స్టేటస్ అంతా